నటసింహ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే ఆయన అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. ఆ ఆనందంలో వారు చేసే జై బాలయ్య అనే నినాదం సైతం దిక్కులు పిక్కటిల్లేలా చేస్తోంది. జై బాలయ్య అనే నినాదం దశ దిశలా మారుమోగుతోంది. అదే తీరున బాలకృష్ణకు దేశ విదేశాల్లోనూ అభిమానగణాలు అసంఖ్యాకంగా పెరిగిపోతున్నాయి. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న బాలకృష్ణ జూన్ 1తో హీరోగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం సాహసమే జీవితం 1984 జూన్ 1వ తేదీన విడుదలైంది. నిజానికి బాలకృష్ణ 1974లోనే తొలిసారి తాతమ్మ కల సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ చిత్రాల్లో కీ రోల్స్లో కనిపిస్తూ మురిపించారు. అప్పుడు కూడా నటునిగా తనదైన బాణీ పలికించి అలరించారు బాలకృష్ణ. నిజానికి హీరోగా బాలయ్య కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం డిస్కో కింగ్. అయితే భారతీవాసు దర్శకత్వంలో పీతాంబరం నిర్మించిన సాహసమే జీవితం ముందుగా విడుదలైంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. యువతను ఆకట్టుకునే ప్రేమ కథతో ఈ సినిమా రూపొందింది. అయితే ఎన్టీఆర్ తనయుడిగా బాలకృష్ణకు ఉన్న ఇమేజ్కు ఈ కథ సరితూగలేకపోయింది. అలాగే ఈ సినిమా విడుదలైన 6 రోజులకే బాలకృష్ణ డిస్కో కింగ్ కూడా రావడంతో 2 సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. అప్పటికే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఎన్టీఆర్ ప్రత్యర్థులు సైతం బాలయ్యను విమర్శిస్తూ సినిమాలు బాగోలేవంటూ ప్రచారం సాగించారు. అంటే హీరోగా నటించిన తొలి సినిమా నుండే బాలకృష్ణకు వైరు వర్గాలు ఉన్నాయన్నమాట. అయినప్పటికీ బాలయ్య నటనను మాత్రం జనం మెచ్చారు. వరుసగా 3 సినిమాలతో బాలకృష్ణ పరాజయాలను చూశారు. 4వ చిత్రంగా వచ్చిన మంగమ్మగారి మనవడు బాలయ్యను స్టార్ హీరోగా నిలిపింది. పలు చెరిగిపోని రికార్డులు సృష్టించింది. అప్పటి నుంచి బాలకృష్ణ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. తన తరం హీరోల్లో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతోనూ విజయాలను చూసిన ఏకైక నటునిగా బాలయ్య నిలిచారు. తెలుగునాట ఎన్టీఆర్ తరువాత అత్యధిక గోల్డెన్ జూబ్లీస్ చూసిన హీరోగానూ బాలయ్య చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి చిత్రాలు గోల్డెన్ జూబ్లీస్ చూశాయి. వీటిలో మంగమ్మగారి మనవడు ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకోగా, లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుని సౌత్లోనే అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది. ఇలా పలు అరుదైన రికార్డులను నమోదు చేసిన బాలయ్య తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో హిందూపురం నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుండి 3వసారి అసెంబ్లీ బరిలో నిలిచారు బాలయ్య. ఈసారి కూడా విజయం సాధించి ఆయన హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సినిమాల్లో అయితే ఈ మధ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఘన విజయాలతో హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. అలాగే పాలిటిక్స్లోనూ బాలయ్య హ్యాట్రిక్ సాధించాలని ఆశిద్దాం. అదే జరిగితే ఎన్టీఆర్ తరువాత పాలిటిక్స్లోనూ హ్యాట్రిక్ చూసిన హీరోగా బాలయ్య ఓ క్రెడిట్ దక్కించుకుంటారు.